హలో అండి. హాయ్ అందరికీ. ఈరోజైతే నేను మా ఇంట్లో సండే అని చెప్పేసి నేను ఆలూ బిర్యానీ అనుకోండి, వెజిటేబుల్ బిర్యానీ అనుకోండి, బగారా రైస్ అనుకోండి, వెజ్ పులావ్ అనుకోండి, అన్నీ ఏదో ఒకటి బిర్యానీ అయితే చేస్తున్నానండి నా ప్రాసెస్లో. సో ఆయిల్ వేసి అందులో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేశాను. ఇందులో అయితే ఎప్పుడైనా నేను గ్రీన్ బఠానీ కాజు వేసేదాన్ని, అది స్కిప్ అయిపోయింది. ఇంకా మన మసాలాలన్నీ వేసుకోవాలండి. లవంగాలు, చెక్క, ఇలాచి, ఈ బగారాకు వేయాలండి. బగారాకు అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే బగారాకుతోనే బగారా రైస్ ఇట్లా ఫ్లేవర్ అనేది వస్తుంది. అది వేగిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2 అయితే వేసానండి కట్ చేసి. అది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా ఆయిల్లో ఉంచేసి క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. నేనైతే ఆలుగడ్డల్ని ఇందులో పెద్ద పెద్దగా కట్ చేస్తానండి. చిన్నగా కట్ చేస్తే అది అందులోనే ఉడికి స్మాష్ అయిపోయినట్టు అవుతుంది. అందుకే కొద్దిగా పెద్ద పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డల్ని. సో ఇది ఆయిల్లోనే మంచిగా కుక్ అవ్వాలండి. ఇట్లా కలర్ రావాలి, ఆలు అనేది ఆయిల్లో కుక్ అయినట్టు మంచి మనకు కలర్ అయితే రావాలి. అంతసేపు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి త్వరగా వేగడానికి, కలర్ రావడానికి నేను కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఇది మొత్తం వేగిన తర్వాత ఆనియన్ అనేది వేయాలండి. ఆనియన్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కాబట్టి నేను ఆలుగడ్డ ఫ్రై అయిన తర్వాత నేను ఆనియన్ అనేది వేసుకుంటానండి. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేసేయాలి స్టవ్ పైనే. నేను ఇంట్లో మామూలుగా మనం డైలీ వండుకునే రైస్ వండుతున్నానండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నేను నానబెట్టుకున్నాను. ఇది మంచిగా ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదా, మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఆ వాటర్తో సహా అందులో వేసేయనండి. అది ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇంకా ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవడమే. ఒకసారి కలుపుకొని ఇందులోకి సూప్ బాగుంటుంది, బట్ మా ఇంట్లో సూప్ ఎవరు తినరు. సో నేనైతే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేస్తాను మా అత్తమ్మ వాళ్ళ కోసమని. కానీ ఈరోజైతే నేను ఆలు టమాటా అయితే వేసాను. ఒక 10-15 మినిట్స్ తర్వాత రైస్ అనేది ఇలా అవుతుంది. అప్పుడు ఒక చిన్నగా మంట పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి, కింద మాడకుండా. సో ఇదండి నేను చేసిన బిర్యానీ ప్రాసెస్. అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.